సింగిల్. సో గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈరోజు రిలీజ్ అయిన సింగిల్ మూవీ మరి మంచి అంచనాలతో అయితే వచ్చింది. సో ఆ మేరకు అంచనాలు అయితే అందుకుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. బేసిక్గా ఇప్పుడు రీసెంట్గా మనం వచ్చిన మూవీస్ చూసుకున్నట్లయితే యూత్ని టార్గెట్ చేసి కంప్లీట్గా అంటే స్టోరీ బేస్గా కాకుండా కామెడీ ఎలిమెంట్స్ని పెట్టుకొని మీమ్ లాంగ్వేజ్ని వాటిని హైలైట్ చేసుకొని మూవీస్ని అయితే తీస్తున్నారు అండ్ సక్సెస్ కూడా అందుకుంటున్నారు. సో అదేవిధంగా నిన్ను వీడని నీడని నేను మంచి అంటే ఆ మూవీ ఎంతమంది చూసారో నాకు తెలీదు, బట్ చాలా బాగుంటుంది. సో అలాంటి మూవీని డైరెక్ట్ చేస్తున్న కార్తీక్ రాజు గారు ఇప్పుడు కంప్లీట్గా తన జానర్ని చేంజ్ చేసి సింగిల్ మూవీతో అయితే మన ముందుకు వచ్చారు. అండ్ ఇందులో శ్రీ విష్ణు గారు, మనకి కేతికా శర్మ అండ్ ఇవానా వీళ్ళ ముగ్గురు మధ్య జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనమాట. బేసిక్గా ఏంటంటే శ్రీ విష్ణు ఒక బ్యాంక్ ఎంప్లాయ్. సో వయసు అయిపోతున్నా కూడా తనకి ఇంకా లవ్ కానీ ఏమీ రాలేదు, ఒక అమ్మాయి కూడా లేదని చెప్పి ఫీల్ అవుతున్న టైంలో తనకి ఒకేసారి ఇద్దరు అమ్మాయిలు వస్తారు లైఫ్లోకి. సో ఫస్ట్ ఏంటంటే కేతికా శర్మ శ్రీ విష్ణు ప్రేమిస్తాడు అండ్ శ్రీ విష్ణుని ప్రేమించే ఇవానా. సో ఇదేంటంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ కింద వెళ్తుంది. సో శ్రీ విష్ణు ఏంటంటే ఎలా అయినా సరే కేతికా శర్మ లవ్ని గెలుచుకోవాలని చెప్పి చూస్తుంటే ఇంకో సైడ్ నుంచి ఇవానాను వదిలించుకోవాలని కూడా చూస్తుంటాడు. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో జరిగిన ఏదైతే మొత్తం ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎంటర్టైన్మెంట్ మొత్తాన్ని కూడా సింగిల్ మూవీలో చూపించారు. బేసిక్గా మనకి ఈ మధ్య జాతిరత్నాలు, మ్యాడ్, మొత్తం ఇవన్నీ కూడా ఈ మూవీస్ అన్నీ కూడా సిమిలర్ టెంప్లెట్ని అయితే ఫాలో అవుతున్నాయి. బేసిక్గా ఏంటంటే సీరియస్గా ఎక్కడా కూడా ఉండదు. మూవీ మొత్తాన్ని కూడా ఎమోషన్స్, యాక్షన్ అని చెప్పి ఏమీ లేకుండా కంప్లీట్ కామెడీ బేస్ మీద నాన్ సీరియస్గా అయితే తీసుకెళ్తారు. సో ఫన్నీ సిచ్యువేషన్స్ని, క్యారెక్టర్స్ మధ్య జాలీగా ఉండే కన్వర్జేషన్స్తో పాటు మొత్తంగా ఎక్కువగా డైలాగుల మీద ఫన్ క్రియేట్ చేసుకొని జనరేట్ చేయడానికి చేస్తారు. సో బేసిక్గా సింగిల్ కూడా అలాగే వెళ్ళింది. అండ్ దీంతోపాటు కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకైతే నవ్వించడమే మెయిన్ బేసిక్ పాయింట్ కింద అయితే తీసుకున్నారు. సో ఇదే ట్రెండ్లో 2 hours పాటు ఈ మూవీ అయితే వెళ్తుంది. అండ్ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు అయితే కంప్లీట్ కామెడీని అయితే రన్ చేశారు. అండ్ ఇంకోవైపు శ్రీ విష్ణు గారు అండ్ వెన్నెల కిషోర్ గారు ఇద్దరి మధ్యలో వచ్చే సీన్స్ కానీ డైలాగ్స్ కానీ మొత్తం అంతా కూడా కంప్లీట్ కామెడీగా ఉంటాయి. అండ్ స్టోరీ పరంగా నార్మల్గా ఉన్నా సరే ఇద్దరి కామెడీ టైమింగ్ వల్ల అండ్ డైలాగ్స్ వల్ల ఈ మూవీ అయితే మంచి టైంపాస్ కింద అయితే మారింది. అండ్ బేసిక్గా సోషల్ మీడియాలో కంప్లీట్గా మింగిల్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఏవైతే మీమ్ టెంప్లెట్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా యూజ్ చేసుకున్నారు. అండ్ ఆ డైలాగ్స్ అన్నిటిని కూడా కంప్లీట్గా పర్ఫెక్ట్గా అయితే డెలివర్ చేయించారు. సో యూత్ కనెక్ట్ అయ్యే అన్ని ఎలిమెంట్స్ అయితే ఇందులో ఉన్నాయి. అండ్ ఒక్కసారిగా న్యాచురల్ థ్రిల్లర్ నుంచి మనకి తెలుగులో ప్రెజెంట్ రన్ అవుతున్న ట్రెండీ టెంప్లెట్లోకి అయితే మారారు మనకి డైరెక్టర్ కార్తీక్ రాజు గారు. సో ఆయన కంప్లీట్గా ఫన్నీ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకుని వాటికి సరిపోయేటట్లు యాక్టర్స్ని కూడా పెట్టుకున్నారు. అండ్ సామజవర్గంతో ఈ మూవీ ట్రెండ్కి తగ్గట్టుగా రైటర్స్గా పేరు తెచ్చుకున్న భాను అండ్ నందు ఈ మూవీకి కూడా వర్క్ చేశారు. సో సోషల్ మీడియా మీమ్స్ అయితే మాత్రం కంప్లీట్గా అయితే అవుట్ అండ్ అవుట్ చాలా బాగున్నాయి. అండ్ మేజర్ హైలైట్ అయితే కామెడీయే. అండ్ దీంతోపాటు మనకి కంప్లీట్గా పంచుల వర్షం అయితే కంప్లీట్గా వస్తాయి. శ్రీ విష్ణు గారి మూవీస్ ఆల్రెడీ మనం టెంప్లెట్స్ అయితే చూసాం కదా, సేమ్ సిమిలర్ టెంప్లెట్లో అయితే వెళ్తుంది. అండ్ ఇది ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమైంది కదా, చాలామంది పాపులర్ మూవీ డైలాగ్స్ని వాటిని అనుకరించడం అవన్నీ జరిగాయి. అండ్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని కూడా ప్యారడీ చేశారు. అండ్ దీంతోపాటు మనకి ఇందులో ఉన్న మహేష్ బాబు గారు బ్యాంక్ అంటే టెంపుల్ అనే డైలాగ్స్ కానీ, మంచు మనోజ్ గారి పందిపెర్లోడ అనే డైలాగ్ కానీ ఇలాగా కంప్లీట్గా ఇవన్నీ కూడా బాగా వాడుకున్నారు. అండ్ కుమారి ఆంటీ కస్టమర్లకు పెట్టే లివర్స్ వరకు ప్రతి డైలాగ్ని కూడా వాడుకొని వచ్చారు. అండ్ ఈ మూవీ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే వెళ్ళి చూసి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సిల్లీగా అనిపించినా కూడా కంప్లీట్ కామెడీ వల్ల మనం వేరేగా అయితే ఏం ఆలోచించాం. మూవీలో చూసుకున్నట్లయితే కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ ఇదైతే మాత్రం. సో ఎవరైతే కామెడీ ఎంటర్టైనర్ ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ మూవీకి వెళ్ళొచ్చు. అండ్ దీంట్లో అడిషనల్గా ఈరోజే అల్లు అరవింద్ గారు ప్రకటించింది ఏంటంటే ఈ మూవీ మీద వచ్చే కలెక్షన్స్లో కొంత పార్ట్ని ఆర్మీకి డొనేట్ చేస్తామని అయితే చెప్పారు. సో ఎవరైతే దీనికి సింగిల్కి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ వెళ్ళండి. అండ్ దీంతోపాటు చివరిలో సింగిల్ 2కి లీడ్ కూడా ఇచ్చారు. సో సింగిల్ టైంపాస్ అయితే బాగా చేయించింది. మూవీ స్టోరీ అని ఆలోచించకండి, కామెడీ ఎంటర్టైన్మెంట్ చూసుకొని హ్యాపీగా నవ్వుకొని వచ్చేయండి. థ్యాంక్ యూ.